ఇది చాలా పెద్ద బస్ స్టాండ్ ఉన్నట్టున్నారు నాయన. మనం పోదాం అంటే ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఉన్నది. మొత్తానికైతే 1 నెంబర్ నుంచి మొదలు పెడితే దాదాపు 75 నెంబర్ పోవడానికి మామూలుగా తెలియదు. బాగానే ఉంది బస్ స్టాండ్. ఇదంతా కరీంనగర్ రైల్వే స్టేషన్ చూసారు కదంతా. ఒకటే లైన్ ఒకటే ట్రాక్. బట్ ఇప్పుడు ఏదో చేస్తాను కానీ ఇది అంత ఈజీగా వర్కౌట్ అవ్వట్లేదు. సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉన్నది. అండ్ ఆటోకి అయితే 50 నుంచి 60, రాపిడో అయితే 40 రూపాయలు, అండ్ బస్సుకి అయితే 10 రూపాయలు టికెట్. సో అక్కడి నుంచి మనకు 500 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎంత. బట్ ఇప్పుడు డెవలప్ అవుతుంది. అది చెప్పడం మర్చిపోయాను కదా, ఒకటి ప్లాట్ఫారం ఉన్నది, ఒకటి ప్యాసింజర్ ట్రైన్ అండ్ ఇంకోటి గూడ్స్కి సంబంధించింది ఆ ట్రైన్ ఇవి ఉన్నాయి. అది తెలిసిన దానికి అయితే 2 ఉన్నాయి. 500 మీటర్స్ దూరం నుంచి మొదలు పెడితే అట్లీస్ట్ కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చినాం. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉన్నాయని కూడా నాకు తెలియదు. ఇప్పుడు వచ్చిన ఆ నుంచి వెళ్ళే ట్రైన్ ఏంటి తెలుసా, పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైను. అదే మన ముందున్న ట్రైన్ అదే. ఇక్కడ నుంచి ఇది 7:25 నుంచి 35 మధ్యలో ఆ టైంలో అయితే ఇది కదులుతుంది. అండ్ పోయేది అడ్డు కాదు, మళ్ళీ ఇటే వెళ్ళాలి. చాలా చిన్నగా ఉన్నాయి కానీ మరి అంత బాగా ఏం లేదు. 3 ట్రైన్స్ ఉంటాయి అనుకుంటా. ఒకటి తిరుపతి టు కరీంనగర్, రెండోది పెద్దపల్లి జంక్షన్ టు కరీంనగర్, మూడోది కరీంనగర్ టు కాచిగూడ. ఇవి మాత్రం ఉంటాయి. నేను ఎక్కాల్సిన ట్రైన్ ఇది. అండ్ నేను తిరుపతికి వెళ్తానో వరంగల్ దిగుతానో అంత క్లారిటీ చెప్పలేను కానీ బట్ ఎక్కడ దాకా ట్రావెల్ చేయాలో అక్కడ దాకా ట్రావెల్ చేద్దాం ఉన్నంత హ్యాపీగా. ఒకసారి మొత్తానికి అయితే బయట ఒకసారి చూస్తే ఎట్లున్నది, ఏ విధంగా ఉన్నదని. ఇప్పుడు అంత కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఆల్మోస్ట్ అంతా ఫుల్, జనరల్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక మిగిలింది రిజర్వేషన్. అట్లా అయితే కాదు తెలియదు. అట్నుంచి కూడా ఒక రోడ్ వచ్చిన్నారు చూడండి. ఇంకా బాగా డెవలప్ చేయాలి.
మొత్తం కరీంనగర్ రైల్వే స్టేషన్ మొత్తం కనెక్షన్ చేస్తున్నారు అంటే కనీసం ఇండియన్ ఫ్లాగ్ లేదు. సో ఇదంతా కొత్త కట్టిన కూలుగొట్టు మరీ కొత్త కట్టినట్టున్నది. నేను యాక్చువల్గా ఏంటంటే అప్పుడు పాత ఏరియా ఇక్కడ ఉండే మెయిన్గా. సో ఇప్పుడు మొత్తానికైతే అయిపోయింది. ఒకసారి అటు సైడ్ వెళ్ళి కూడా చూద్దాం ఎట్లుంటుంది. జనాలు మామూలు లేరు. ఉన్నదే ఒకటి చెడ్డర్ ఏంటంటే దరిద్రం ఏంటంటే ఇక్కడ ఒక ఫుడ్ లేదు, ఒక వాటర్ లేదు, ఒక క్యాంటీన్ లేదు. అది కొన్న దరిద్రం. ఎంత చికెన్ కౌంటర్ మొత్తం బిజీ బిజీగా ఉన్నట్టున్నది. ఇవ్వడం కష్టమే. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఏటర్ అని చెప్పున్నాను. నిజామాబాద్ కరీంనగర్ చిరుపూర్ టౌన్, కరీంనగర్ పెద్దపల్లి దాదర్ సెంటర్, కాజిపూడి జంక్షన్, కరీంనగర్ తిరుపతి చిరుపూర్ టౌన్. ఇప్పుడు కాదు, లాక్డౌన్ నుంచి నడిచే అన్నట్టు. ఇప్పుడు అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయిగా. ఒకటే నడుస్తుంది. మళ్ళీ ప్లాట్ఫామ్ పైకి ఎక్కి జనరల్ పోగి ఎప్పుడు ఒకసారి చూద్దాం. లాస్ట్ చివరి ముందుకు జనరల్ పైకి. జనరల్లో చాలామంది ఎక్కుతున్నారు కానీ ఇంత జనం ఉన్నారంటే బాగానే ఎక్కుతున్నాడు. సో ఫుట్వర్క్ బ్రిడ్జి ఇదే కొత్తగా నిర్మించే. ఇంకొన్ని రోజుల వరకు టైం ఒక 1 year వరకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. చాలా బాగుంది. రైల్వే స్టేషన్ అయితే కొత్తగా కడుతున్నారు. ఓకే, ఉన్నంతసేపు అయితే బాగానే ఉంది. ఇది లోకో ఫుడ్ షేట్గా ఇట్ల నుంచి వెళ్తుంది. పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్ లాస్ట్ స్టాప్ మనది. సో వరంగల్ అయితే దిగుతున్నాం. మొత్తానికైతే చూసినాక రైట్ ఆల్మోస్ట్ ఎక్కడే సరి తెలుసా, కరీంనగర్ ఒక 20 kilometers చూపించింది. అంటే దాదాపు 15-16 kilometers దూరంలో ఈ రైల్వే స్టేషన్ ఉన్నది. ఏదో చూద్దామని చూసినా కరీంనగర్ రైల్వే స్టేషన్ నా లైఫ్లో ఇదే చూడడం మొదటిసారి. ఎట్లుంటుంది ఏం కదా అని చూసిన. బట్ ఇక్కడ ఏంటంటే దరిద్రం ఏంటంటే తాగడానికి ఒక వాటర్ లేదు, ఒక క్యాంటీన్ లేదు, ఏం లేదు. ఏదో ఉన్నాం అన్నట్టే ఉన్నది. ఇంకొక గంట 15 నిమిషాలు అయితే ట్రైన్ బయలుదేరితే చూడాలి ఏంటిది ఏం కాదు.